సూపర్ గా షార్ట్ కొట్టాను. ఆ షార్ట్ కి రంగిలాడే కింద పడిపోయాడు. రంగిలా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. ఇలా చూడు వరుణ్, మైరా బౌలింగ్ చేసి నువ్వు షాట్ కొట్టడం గొప్పేమీ కాదు. నేను బౌలింగ్ చేస్తాను, నువ్వు షాట్ కొట్టి చూపించు, అప్పుడు నమ్ముతాను. రండి రండి, మీరు కావాలంటే బాల్ వేయండి. నేను భయపడుతున్నానా? నెక్స్ట్ బాల్ 6 కొడతాను. రంగిలా బాల్ ని వెయ్యండి. రంగిలా బాల్ తో వికెట్ తీయాలి, తలతో కాదు. ఏం పర్లేదు, ఇందాక ఏదో పొరపాటున అలా జరిగింది. ఈసారి నేను చాలా అద్భుతంగా మ్యాజిక్ ని యూజ్ చేసి బౌలింగ్ చేస్తాను. అంతర్ మంతర్ కాలి కలంతర్ బాల్ గూమ్. అరే, నేను ట్రైన్ కొట్టిన బాల్ ని కొట్టనా? ఇది చీటింగ్. వరుణ్, ఇప్పుడు నువ్వు అవుట్ అయిపోయావు, తర్వాత నేనే ఆడాలి. నేను బౌలింగ్ చేస్తాను. అంతర్ మంతర్ కాళీ కలాంతర్ బాల్ రుద్ర, ఎటువైపు కొట్టాలి? అదిగో అటువైపు. అరే, ఇది ఏం క్రికెట్? అందరూ గేమ్ లో చీటింగ్ చేస్తున్నారు. రుద్ర, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, సాయంత్రానికల్లా వచ్చేస్తాను. బాయ్. ఓకే తాతయ్య, బాయ్. బాయ్ బాయ్ బాయ్. రండి పిల్లలు, భోజనం సిద్ధంగా ఉంది. చింగిలి, తాతయ్య గారు భోజనం చేశారా? ఆయన తిన్నారు. ఇప్పుడే మెజిషియన్ కోర్టుకు వెళ్లారు. ఈ రోజు కేజ్ మెజిషియన్ ని హాజరుపరుస్తున్నారు. హో, తాతయ్య నాతో చెప్పుంటే నేను ఆయనతో వెళ్ళేవాడిని. మెజిషియన్స్ కోర్ట్ లో ఏం జరుగుతుందని నేను చూసేవాడిని కదా. జయసింగ్, నువ్వు ఎక్కడున్నావు? కోర్టు హియరింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా కాసేపే ఉంది. నీ ఉత్తర్వులు లేకుండా కేజ్ మెజిషియన్ కి దండన ఇవ్వడం కుదరదని నీకు తెలుసు కదా. నువ్వే కదా వాడు చేసిన తప్పుకు ఐ విట్నెస్. సార్ మెజెస్టికో, నేను ఇప్పుడు గోల్డెన్ మౌంటైన్ క్రాస్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ జయసింగ్. నువ్వు నీ లొకేషన్ ని నాతో చెప్పేశావు. ఇక నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఖచ్చితంగా కోర్టుకి రాలేవు. వెనక చూడు.
కేస్ మెజిషియన్ ని హాజరుపరచండి. సార్ మెజెస్టికో, కోర్టు టైం స్టార్ట్ అయిపోయింది. విచారణ మొదలు పెడదామా? ఇంకా జయసింగ్ చౌహాన్ ఇక్కడికి రాలేదు. ఆయన ఈ కేసుకి ఇంపార్టెంట్ విట్నెస్. సార్ మెజెస్టికో, మీరు తప్పుగా అనుకోనంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఈ మ్యాజికల్ కోర్టు రూల్స్ ప్రకారం అయితే మన కోర్టు విచారణకి 1 నిమిషం కంటే ఎక్కువ ఎదురు చూడకూడదు. నాకు తెలుసులే, కానీ ఇంకా 1 నిమిషం ఉంది కదా. ఇక నిన్ను కాపాడటం ఎవరి వల్ల కాదు. అలాగని ఎవరన్నారు? Zibaiska Sakum Respulito. తాతయ్య మీకేం కాలేదు కదా? రుద్ర, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు రుద్ర? తాతయ్య చింగిలి నాతో మీరు మెజిషియన్స్ కోర్టుకు వెళ్తున్నారని చెప్పారు, అందుకే నేను చూద్దామని వచ్చాను. రుద్ర, జిబాయిస్కా సకూం పుష్టూం గో. సార్ మెజెస్టికో, ఆ 1 నిమిషం పూర్తయింది, కానీ ఏ విట్నెస్ ఇక్కడికి రాలేదు. అందుకని కేజ్ మెజిషియన్ ని విడుదల చేయాలని కోరుతున్నాను. కేజ్ మెజిషియన్ కి వ్యతిరేకంగా ఇంతవరకు ఏ ఆధారము దొరకలేదు, కాబట్టి మర్యాద పూర్వకంగా అతన్ని న్యాయస్థానం ఆధారం ఉంది. సార్ మెజెస్టికో, ఆధారం ఉంది. సార్ మెజెస్టికో, నేను ఈ కేసులో ఐ విట్నెస్ ని. కేజ్ మెజిషియన్ ఒకరి జ్ఞాపకాల్ని సమూలంగా మాయం చేసి అతని స్థావరాన్ని ఆక్రమించుకుని తనని కేర్ టేకర్ గా నియమించుకున్నాడు. అతని స్థావరాన్ని ఇతని కొడుక్కి బహుమతిగా ఇచ్చాడు, ఎందుకంటే ఆ ప్రదేశంలో సుందరమైన పువ్వులు పూస్తాయి. ఆ పువ్వుల్ని ఇతని కొడుకు ఇష్టపడ్డాడు. సార్ మెజెస్టికో, అనవసరంగా నా మీద తప్పుడు కేసు బనాయించకండి. జైసింగ్ ఎలా నా కుమారుని తీసుకొని కోర్టుకు రాగలడు? మీరు నా కుమారుడి మనసులో చెడు అభిప్రాయం కలిగించాలని చూస్తున్నారు. తొందరపడకో, ఇతను నీ కొడుకు కాదు. జయసింగ్ కి మనవడు రుద్ర. మాలో చాలా మందికి వాడు బాగా తెలుసు. సార్ మెజెస్టికో, వీళ్ళు మోసం చేస్తున్నారు, కానీ నేను ఎప్పుడూ మోసపోను. జైసింగ్ నా కుమారుడి రూపు మార్చి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఎవరైనా నాకు అడ్డు రావాలని చూస్తే ఇప్పుడే రుద్ర కథని అంతం చేసేస్తాను. ఏంటి, అర్థమైందా? కేజ్ మెజిషియన్, రుద్రాన్ని వదిలిపెట్టు. రుద్ర, కోర్టు మెజిషియన్ పోలీసుకు ఉత్తర్వులు ఇస్తున్నాయి. కేజ్ మెజిషియన్ ని మీరు త్వరలో పట్టుకోవాలి.
అదే సిక్స్. బాల్ని మీరు ఇప్పుడే చూసుకోండి, ఎందుకంటే అది కనిపించకుండా పోతుందేమో. థ్యాంక్ యూ. నా స్టైలే ఇలాగుంటుంది తెలుసా. నేను ఇంకొక 6 కొట్టాను. ఇప్పుడు బాల్ ని నేను తీసుకొస్తాను. అంతర్ మంతర్ కాలికల్ అంతర్ చూ. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మైరా, దయచేసి నువ్వు మళ్ళీ మ్యాజిక్ ని చేయకు. సారీ ఏదో ఆలోచిస్తూ ఇలా తప్పుగా చేశాను. అరే రుద్ర, ఏమైంది? ఏదైనా సమస్య? పిల్లలు, మీరు ఈ విధంగా ఆరు బయట ఆడుకోకండి, ఎందుకంటే కేజ్ మెజిషియన్ ఇంకా పట్టుబడలేదు. కొద్ది రోజుల పాటు మీరు ప్యాలెస్ లోపల ఆడుకోవడమే మంచిది. తాతయ్య, ప్రమాదాన్ని చూసి భయపడడానికి బదులు మనం కేజ్ మ్యూజిషియన్ కొడుకుని చూడడానికి వెళ్దాం. కొడుకును చూడడానికి తప్పకుండా వస్తాడు, అప్పుడు వాడిని పట్టుకుందాం. మంచి ఉపాయం చెప్పావు రుద్ర. పదండి, అక్కడికి వెళదాం. హాయ్ జాక్, హౌ ఆర్ యు? మేమందరం మీ నాన్న ఫ్రెండ్స్. మీ నాన్న ఇక్కడ ఉన్నారా? మా నాన్నగారు ఇక్కడ లేరు. ఆయన వచ్చి చాలా రోజులు అయింది. మీకు మా నాన్నగారు తెలుసా? ఆయన్ని మీరు తీసుకొస్తారా? మేము ఆయన్ని తీసుకొస్తాం. నువ్వు క్యాండీ తింటావా? ఏంటి, క్యాండీయా? సరే, నేను తింటాను. నాకు క్యాండీస్ అంటే చాలా ఇష్టం. ఇబాయిస్కా జిబాయిస్కా క్యాండీ క్యాంట్రీ క్రియేటో. నేను వెళ్ళి తింటాను. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ నాకే కావాలి. క్యాండీ అంటే నాకు చాలా ఇష్టం. అందులో కొన్ని తీసుకుని తినాలనుంది. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. వద్దు, సారీ. క్షమించు, ఏదో తెలియక పొరపాటు చేసాం. నీకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యో. క్యాండీ తినాలనుకున్నందుకు ఇంత పెద్ద శిక్ష. రంగీలా, నువ్వెందుకు తొందరపడ్డావు? ఈ క్యాండీ ట్రీ కేవలం నీళ్ళ కోసం సృష్టించబడింది. వెళ్ళిపోతున్నారా? మీరు మా నాన్నగారిని తీసుకొస్తానని చెప్పారు కదా, ప్రామిస్ చేయండి. మేము మీ నాన్నని త్వరగానే నీ దగ్గర చేరుస్తాం, ప్రామిస్ చేస్తున్నాను.
అకావ్ బకావ్ ప్యాలెస్ ని బంధించు. హా! అసలు ఏం జరుగుతోంది? నేను వెళ్ళి చూసొస్తాను. పిల్లలు మీరు రావద్దు, ఇక్కడే ఉండండి. తాతయ్య రుద్ర, నువ్వు ముందుకు వెళ్ళొద్దు. కేజ్ మెజిషియన్ మన ప్యాలెస్ ని కేజ్ గా మార్చేశాడు. నువ్వు ముందుకు వెళ్తే షాక్ గురవుతావు. హలో ఎవ్రీబాడీ, జైసింగ్ ఎలా ఉన్నావు? నువ్వు నాకు జీవిత ఖైదు శిక్ష వేయించాలని చూసావు, కానీ నేనే ఆ శిక్షను నీకు వెయ్యాలని వచ్చాను. కేజ్ మెజిషియన్ గొడవ నీకు నాకు మధ్య. కావాలంటే నువ్వు నాతో గొడవపడు. అనవసరంగా పిల్లల మీద ప్రతాపం చూపిస్తావేంటి? కుదరదు. నువ్వు చెప్పేది వినను. నేను మీ అందరినీ ఒకేసారి హౌస్ అరెస్ట్ చెయ్యబోతున్నాను. అకావ్ బకావ్ ప్యాలెస్ ని లేపు, తీసుకెళ్ళు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. కొత్త ప్రదేశం చూడ్డానికి ఎలా ఉంది? జైసింగ్ చౌహాన్, ఇకపై మీరు జీవితకాలం అంతా ఇక్కడే ఉండబోతున్నారు. నేనిప్పుడు సన్ సిటీకి వెళ్ళబోతున్నాను. కొద్దిసేపటి వరకు మీ ప్యాలెస్ ఉన్న చోటులోనే నేను కొత్త ప్యాలెస్ ని నిర్మించబోతున్నాను. అందులో నేను నా కుమారుడు సంతోషంగా ఉండబోతున్నా. కేజ్ మెజిషియన్ ని ఈ కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. నువ్వు మమ్మల్ని ఖైదు చేయలేవు. సూపర్ జైసింగ్, నా మ్యాజిక్ ని ఎలా బద్దలు కొట్టాలో నీకు తెలిసింది. నువ్వు ఒక గొప్ప మెజిషియన్ వే. కానీ మకావ్ మకావ్ డ్రాగన్స్ ఉలావ్ చూ. జైసింగ్, నువ్వు నిన్ను మాత్రమే కాపాడుకోగలవు, కానీ నీ పిల్లల్ని ఎలా కాపాడగలవు? నువ్వు ఈ కవచాన్ని బద్దలు కొట్టాలని ప్రయత్నించావంటే ఈ డ్రాగన్స్ చాలా వేగంగా లోపలికి రావడానికి ప్రయత్నిస్తాయి.
ఇవి గనక లోపలికి వచ్చాయంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి చూడు. Zibaiska Sakum Pustino. రుద్ర, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? తాతయ్య, అందరినీ కాపాడాలంటే ఎవరో ఒకరు బయట ఉండాల్సిందే కదా. మీరేం దిగులు పడకండి, నేను అందరినీ కాపాడుతాను. అకావ్ మకావ్ డిమెంటర్స్ బులావ్. రుద్రాన్ని పట్టుకొని నా ముందుకి తీసుకుని రా. కేజ్ మెజిషియన్, రుద్రకి ఏదైనా అపాయం తలపెడితే ఆ తర్వాత నేను నీ అంతు చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరో బంధువులు ఈ ప్యాలెస్ కి వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. తాతయ్య, నేను వెళ్ళి వాళ్ళని కాపాడుతాను. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. Zibaiska Sakum Crystal Creator. కాపాడండి, డ్రాగన్ మాకు చాలా భయంగా ఉంది. కాపాడండి. నాకు భయం వేసినప్పుడు ఆకలి ఎక్కువగా వేస్తోంది. రంగీలా, నాకేదైనా తిన్నాకిస్తారా? లేదంటే నాకు పరిగెట్టడానికి బలం ఉండదు. వెంటనే ఫిష్ ఫ్రై ఇస్తాను. ఇదిగో మైరా. ఓ, ఈ చేప రుచిగా చాలా బాగుంది.
తింటూ పరిగెత్తండి. రంగీలా నాకు చాలా ఆకలి వేస్తుంది. నాకు ఇప్పుడు చికెన్ తందూరీ కావాలి, ఇస్తావా? ఇదిగో వెంటనే ఇస్తాను. ఇదిగో. హే డ్రాగన్, ఇలా రా. డ్రాగన్ ఎక్కడికి వెళ్ళింది? నీకు ఇప్పుడు ఏం కావాలి? ఇంకాస్త చికెన్ కావాలా? ఇమ్మంటావా? ఏమంటున్నావు అర్థం కావడం లేదు. ఏం కావాలో చెప్పు. ఓహో, నీకు నేను కావాలా? వద్దు, ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇది సాధ్యం కాదు. అరే తను అడిగింది ఇచ్చేచ్చుకుంది రంగీలా. దానికి నేను కావాలంట. రోస్టెడ్ రంగీలా కావాలంట. వరుణ్ భయపడకు, నేను దాని పని పడతాను చూడు. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. లెట్ మీ ఫస్ట్ స్టార్ట్ యు. మైరా, నేను అసలు నిన్ను ఏం చేయను. సారీ బేబీ డ్రాగన్, సమస్యలన్నీ పరిష్కారమైన తర్వాత నేను నిన్ను విడుదల చేస్తాను. తాతయ్య, ఇది చూడటానికి చాలా క్యూట్గా ఉంది కదా, తనని మామూలుగా మార్చేయండి. బేబీ డ్రాగన్, ఎందుకని ఏడుస్తున్నావు? నీకు చాలా ఆకలిగా ఉందా? హా, ఇలా చూడండి, అది కళ్ళుతోనే సైకిల్ చేస్తుంది. నీకు ఏం కావాలి చెప్పు. అరే తాతయ్య, దీన్ని ఇలాగే ఉంచేయండి, దయచేసి దీన్ని సరి చేయకండి. బేబీ డ్రాగన్, నువ్వేం దిగులు పడకో. మనం అందరం ఇక్కడి నుంచి బయటపడిన తరువాత నీకు కూడా విముక్తి కలుగుతుంది. సారీ, కొద్ది కాలం నువ్వు ఇలా ఉండక తప్పదు. చెట్ల రాజా, వీళ్ళందరికీ గుణపాఠాన్ని నేర్పు. జిమ్జిమ్ ఇప్పుడు ఏం చేయాలి? లైబ్రరీ కూడా కేజీలో ఉంది. మనం తాతయ్యని ఫ్రెండ్స్ ని కాపాడాలంటే ఎలాగైనా లోపలికి వెళ్లాల్సిందే. అలాసా సార్, ఇది ఎప్పుడు జరిగింది? రుద్ర, నేను ఉదయాన్న లైబ్రరీకి వచ్చినప్పుడు ఆ కేజ్ మెజిషియన్ బంధించేశాడు లైబ్రరీని. నేను లోపలికి వెళ్లే సమయాన్ని ఇలా చేసేశాడు.
ఇలా ఎవరు చేశారు? నేనే చేశాను. నా రహస్యాలని నీ లైబ్రరీలో ఉన్నాయని నాకు బాగా తెలుసు. నేను దాన్ని వెతికి అంతం చెయ్యలేను. అందుకని ఎవరు ఈ లైబ్రరీలోకి వెళ్ళడానికి అనుమతినివ్వను. రుద్ర నా గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, కానీ వాడు లోపలికి వెళ్ళలేడు. నువ్వు ఇలా చెయ్యకూడదు. నేను ఆల్రెడీ చేసేసాను అలాజా సార్. నేను ఏమీ చేయలేకపోయాను రుద్ర. రుద్ర, జిమ్జమ్ నీతో ఉండగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? వావ్ జిమ్జమ్, ఈ ఐడియా చాలా బాగుంది. జిబాయిస్కా సకూన్ బిగ్ హోల్ క్రియేటో. నా జైలు లోపలే సొరంగమా? వెళ్ళు వెళ్ళు రుద్ర, నువ్వు తిరిగి వెనక్కి రాలేవు. నా జైలు లోపలికి వెళ్ళడం చాలా సులభమైన పని, కానీ బయటికి రావడమే చాలా కష్టమైన విషయం. మకావ్ మకావ్ రుద్రాని టనల్లో బంధించు. రుద్ర, ఇక మనం బయటికి వెళ్ళలేము. ముందు లోపలికి వెళ్దాం, తర్వాత బయటికి వెళ్ళి రావాలో ఆలోచిద్దాం. రా, కేజ్ మెజిషియన్ బుక్ని నేను నీకు తీసిస్తాను. ఈ బుక్లో కేజ్ మెజిషియన్ గురించి అన్ని విషయాలు ఉన్నాయి. అలాజా సార్, ఇప్పుడు బయలుదేరాల్సిన సమయం వచ్చింది, కానీ ఇంకొక బుక్ని చూడాలి. జిబాయిస్కా ఇంకొక టనల్ క్రియేట్ చేయి. పర్వాలేదు రుద్ర, నువ్వు ధైర్యవంతుడివని నీ గురించి విన్నదంతా నిజమే, కానీ ఈసారి మాత్రం ఈ కేజ్ మెజిషియన్ దగ్గర నువ్వు పోటీ పడ్డావు రుద్ర. నేను నీకు ఇక్కడే జీవిత ఖైదు శిక్షని విధిస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. నేనేమీ సందేహపడను, కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడతావో నేను ఖచ్చితంగా చూస్తాను. కేజ్ మెజిషియన్, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. అవును, తప్పే, కానీ మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. నేను మీరు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడే మీరు బయటికి వెళ్ళొచ్చు, కానీ తిరిగి మీరు మళ్ళీ లోపలికి వెళ్ళలేరు. మా ఇమేజ్ చూసి వీడు మోసపోయాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం, వాడు అక్కడ బిజీగా ఉంటాడు. నేను బయటికి వెళ్ళను, నువ్వు వెళ్ళు. నా ప్రపంచం ఇదే. నేను నీకు ఒక బుక్ ఇస్తాను రుద్ర. ఈ బుక్ నువ్వు బయటికి వెళ్ళడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ అలాజా సార్. రుద్ర బోన్లోనే కదా ఉన్నాడు, మరైతే ఇంకొకరి ఎవరు ఈ స్వరంగ మార్గంలో వెళ్తుంది? అర్థం కావడం లేదే.
లేదు, మోసం చేశాడు అంటే అది ఇమేజ్ అన్న మాట. కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు రుద్రా. అకావ్ మకావ్ రుద్రాని టర్నర్ లో బంధించు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మొహంలో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే నువ్వు లైబ్రరీలోకి వెళ్ళి నా గురించి మొత్తం తెలుసుకున్నట్టున్నావే. నిజమేనా? కానీ నువ్వు తెలుసుకున్నదంతా ఏమాత్రం ఇక్కడ ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు నీ ముందు ఈ గ్రేట్ కేజ్ మెజిషియన్ ఉన్నాడు. నువ్వేమైనా చేసుకో, కానీ నా చెరసాల నుంచి నువ్వు ఎవ్వరిని విడిపించలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. అరే రే వా, కేజ్ తన వాళ్ళనే బంధించింది. రుద్ర, గుర్తుంచుకో, ధైర్యాన్ని కోల్పోవద్దు. Come on, Rudra, you can do it. Zibaiska Crystal Breako. ఓ నో, నేను డ్రాగన్స్ కి మంత్రాన్ని చెప్పడే లేదే. ఇబాయిస్కా డ్రాగన్ డైరెక్షన్ డైవర్టో. లేదు, ఇవన్నీ నా డ్రాగన్స్. నా మీద దాడి చేయడానికి వీల్లేదు. అకావ్ మకావ్ డ్రాగన్ జకావ్ చూ.
ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. కేజ్ మెజిషియన్ ఓటమిని ఒప్పుకో, లేదంటే డ్రాగన్స్ నిన్ను అంతం చేస్తాయి. నేను నా ఓటమిని అంగీకరించను. నానా హేయ్, హా! నానా మీరేం చేస్తున్నారు? నీల్, మీ నాన్న చాలా ధైర్యవంతుడు. అతను డ్రాగన్స్ తో ఒంటరిగా తలపడి మనందరి ప్రాణాల్ని కాపాడారు. మై నానా ఇస్ బ్రేవ్, మై నానా ఇస్ స్ట్రాంగ్, మై నానా ఇస్ హీరో. నేను చేసింది తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. రుద్ర, నా కుమారుడి ముందు నన్ను విలన్ గా కాకుండా హీరోగా చూపించావు. అకావ్ మకావ్ తన జ్ఞాపకాల్ని తనకి తిరిగి ఇచ్చేయి. వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. అరే, నేను ఇక్కడేం చేస్తున్నాను? నాకు చాలా పనులున్నాయి. సార్ మెజెస్టికో, మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను. ఒక మనిషికి శిక్ష ఇవ్వడం అంటే వాడి తప్పుని తెలుసుకుంటే చాలు. కాబట్టి నీకు నువ్వే నీ తప్పును ఒప్పుకున్నందుకు ఇక నీకు శిక్ష ఎందుకు? నువ్వు వెళ్ళి సంతోషంగా ఉండు. నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మెజెస్టికో. థ్యాంక్ యూ జైసింగ్. మళ్ళీ కలుద్దాం. రంగీలా నాకు చాలా ఆకలి వేస్తోంది. సరే సరే, వెంటనే భోజనం ఏర్పాటు చేస్తాం. ఏంటి నువ్వు మళ్ళీ వచ్చేసావా? నేను అప్పుడే చెప్పాను కదా, మనం అందరం ఈ సమస్య నుంచి బయటపడతాం, ఇది మామూలుగా అయిపోతుందని చెప్పాను కదా. వద్దు! ఇదిగో నువ్వు ఇది తిను.